కొంతమంది నిజాలు అనేది మనసులో ఉన్నది ఒక్కొక్కసారి సమయం సందర్భం బట్టి మనసులో ఉన్న మాట బయటకు వస్తుంది. మా నెల్లూరులో అప్పుడప్పుడు ఎక్కువ మాట్లాడుతూ మమ్మల్ని బాగా తీవ్రంగా విమర్శిస్తూ ఒక ఆయన ఉన్నాడు, కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి. ఒక 3 రోజుల క్రితం అనుకుంటా పక్క నియోజకవర్గానికి వెళ్ళి ఒక మాట అన్నాడు. పాపం తాను కడుపులో ఉన్న మాట, తాను మనసులో ఉన్న మాట, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మనసులో ఉన్న మాట ఏమో తెలియదు, కానీ ఈ డబ్బున్న వాళ్ళు వస్తారు పోతూ ఉంటారు, వీళ్ళెవరూ కూడా ప్రజల్లో తిరగరు, ఇక్కడ ఎప్పుడు అందుబాటులో ఉండరు, ఎన్నికల సమయం ఇప్పుడు వస్తారు, ఎన్నికల సమయం అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు, కాబట్టి ప్రజల్లో ఉన్న వాళ్ళని ఎంచుకోమని అని చెప్పి కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు పరోక్షంగా విమర్శించారా మా నారాయణ గారిని, లేకపోతే డైరెక్ట్గా విమర్శించారా తెలియట్లేదు, కానీ తన మాటలో నా మనసులోని బాధని వ్యక్తపరిచాడో తెలియదు, కానీ తన మనసులోని మాటని నెల్లూరు నగర ప్రజలందరూ కూడా ఈ మాట నేను చెప్పింది మాట కాదు, కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు చెప్పిన మాటలు ఇవన్నీ కూడా. ఇది మేము ప్రెస్ మీ అందరే అనుకుంటా, మీ అందరి ముందే నేను కూడా ఆ మాటలన్నీ కూడా సోషల్ మీడియాలోనూ మీ ప్రెస్ ముఖంగానే చూడటం జరిగింది. ఏమనంటే డబ్బులు ఉన్న వాళ్ళు కరెక్ట్గా ఎన్నికల టైంలో వస్తారు, డబ్బు పెడతాం మేము గెలుస్తాం, లేకపోతే డబ్బులు పెడతాం మేము కొనుక్కుంటాం అనే సందా ఉంటుంది అనే దీంతో ఉంటుంది తప్ప ఏ రోజు కూడా ప్రజల్లో తిరగరు, ఏ రోజు కూడా కనీసం ఒకరికి సాయం చేసే అవకాశం ఉండదు, కనీసం నేరుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడే పరిస్థితులు ఉండవు. కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచన చేయండి, ఎవరికి ఓట్లు వేయాలా, ఎప్పుడు కష్టం వచ్చినా నష్టం వచ్చినా ప్రజల్లో తిరిగే వాళ్ళకే ఓట్లు వేయమని చెప్పాడు. కాబట్టి నెల్లూరు నగర నియోజకవర్గానికి తెలిసి మంచో చెడు నెల్లూరు నగరంలో అనిల్ కుమార్ యాదవ్ తిరుగుతూ ఉన్నాడు. సరే, ఇంకా నెలకి సంవత్సరానికి 500 కోట్లు 1000 కోట్లు సంపాదించే వ్యక్తులు ఎవరో అన్నది, డబ్బున్న వేలాది కోట్ల అధిపతులు ఎవరో అన్నది తెలుసు, 4.5 సంవత్సరం కనిపించిన వ్యక్తి ఎవరో తెలుసు. కాబట్టి ప్రజలు కూడా వాళ్ళ పార్టీ నాయకులు చెప్పిందే ఆలోచన చేయమని. ఎన్నికలు వచ్చినాయి, ఈ 3 రోజుల పాటు ప్రతిదానికి కనిపిస్తాం. 4.5 సంవత్సరం క్రిస్మస్ కనిపించం, ఎలక్షన్ ఉన్న 3 నెలల ముందున క్రిస్మస్ కనిపిస్తాం, 4 నెలల ముందు 4 సంవత్సరాల రంజాన్ పండుగ కనిపించం, ఎలక్షన్ 3 నెలల ముందు అన్ని మసీదుల దగ్గర దర్శనమిస్తాం, 4.5 సంవత్సరం సంక్రాంతి పండుగకి కనిపించం, రేపు రాబోయే సంక్రాంతిలో 3 రోజులు దర్శనమిస్తాం, అది గొబ్బెమ్మల పండుగ పెద్దల పండుగ అన్నిటికీ దర్శనమిస్తాం. ఇప్పుడు కష్టం వస్తే నేనున్నాను అని 4.5 సంవత్సరం కనిపించిన భుజం దడతాం, 3 నెలల తర్వాత కనిపించాం. నెల్లూరులో వరద వస్తే కనిపించాం, కనీసం మన వర్షం వచ్చినా కనిపిస్తామంటే అది లేదు. కనీసం నేను ఇప్పటికే అడుగుతున్నానయ్యా, వర్షం వచ్చిన పని నెల 20 రోజులు అయింది కదా, దాదాపు 20 రోజులు, ఈ 20 రోజుల్లో అయినా వర్షం వచ్చిన ప్రాంతాలకు వెళ్ళి ఉన్నాడు కనుక్కోండి, నాకు తెలిసి రాలా. కాబట్టి నిన్న ఏదో చెప్పాడు, వైసీపీ ప్రభుత్వం ఇది చేసింది, కనీసం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఒక్కసారి ఆలోచించండి, కాపు నేస్తం మీద ఎంతమంది బలిజ సోదర కుటుంబాలకి ఈరోజు నేరుగా సహాయం అందుతుంది, మీ ప్రభుత్వంలో ఎంతమందికి అందింది, ఈరోజు రాజకీయంగా కూడా తీస్తే ఎంతమంది కార్పొరేటర్లు కానీ, ఎంతమంది నాయకులు కానీ, ఎంతమంది మంత్రులు కానీ ఈ ప్రభుత్వంలో అయ్యారు. కాబట్టి నోరుందని కదా అని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే మీకు నచ్చినట్టు. ఈరోజు మళ్ళీ అడుగుతున్నానబ్బా, ఎంతమంది మీ బలిజ సోదరులకి ఫ్రీ సీట్ ఇచ్చావో చెప్పు. ఒక స్కూల్ సీట్ ఇచ్చావా, ఒక ఇంటర్మీడియట్ సీట్ ఇచ్చావా, కనీసం మీ మెడికల్ కాలేజీలో కనీసం ఫీజు తగ్గించావా, ఇవన్నీ పక్కన పెడదాం, కనీసం ఒక్కరికైనా వైద్యం అన్నా ఫ్రీగా చేయించావా, ఒక్కరికైనా చెప్పండి. ఎన్నికల పోటీ ముందు పక్కన పెడదాం, ఎన్నికల పోటీ అయిన తర్వాత ఈ 4 సంవత్సరాలలో పలానా వ్యక్తికి నేను సాయం చేసుంటే కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డికి సంబంధించి ఏమన్నా ఫ్రీ సీట్ ఇచ్చి ఫ్రీగా చేసుంటాడు, ఆయన ఏమో లబ్ధి పొందాడో తెలియదు, కానీ నాకు తెలిసి ఇంకెవరు వైసీపీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా నాకు తెలిసి లబ్ధి పొందిన సంఘటన ఎక్కడా లేదు. ఇక్కడ
అరాచక పరిపాలన 4.5 సంవత్సరంలో ఇక్కడెవరు అరాచకాలు చేయలే. ఈ 4.5 సంవత్సరంలో ఎవరు చచ్చిపోలే. గత 5 సంవత్సరాల్లో రాయపాలెంలో చంపింది ఎవరో, ఆంజనేయ స్వామి గుడి సంతపేటలో చంపింది ఎవరో, మర్డర్ జరిగింది ఏ ప్రభుత్వంలోనో ఒక్కసారి ప్రజలందరికీ కూడా తెలుసు. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. వ్యాపారస్తులు ఎవరు ఈ 4.5 సంవత్సరం నెల్లూరు నగరంలో ఎక్కడా ట్యాక్సులు కట్టింది లేదు, ప్రశాంతంగా ఉన్నారు. కాబట్టి వ్యాపారులందరూ కూడా ఇదిగా ఉన్నారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు సింపుల్ అబ్బా, చాలామంది చెప్తూ ఉన్నారు, రేపు చెప్తాలే. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.